गोपिका जीवनस्मरणं गोविंद गोविंद सद्गुरु विठलदास महाराज की జై. ఇలా బ్రహ్మదేవులు భగవంతుని స్తుతించి ఇలా భగవంతుడు సంతోషపడుతూ ఉండేటప్పుడు భగవంతుడు ఏమి చెప్పారంటే, మీరు మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చోండి, మీకు అన్ని లోక సంకల్పం రూపంలో మీకు అన్నీ తెలుస్తుంది అని అనుగ్రహం చేసేసి భగవంతుడు అక్కడ అంతర్ధానమయ్యాడు. ఇలా చెప్పిన వెంటనే మళ్ళీ విదురులు ప్రశ్నించారంట మైత్రేయుల దగ్గర. ఈ జగత్పిత జగత్ సృష్టికర్త అయిన ఈ బ్రహ్మదేవులు ఎలాంటి జగత్తుని సృష్టించారు, ఆ జగత్తు సృష్టించేటప్పుడు తను మనస్సు నుంచి కొన్ని విషయాల్ని సృష్టించారు, తన శరీరం నుంచి కొన్ని విషయాలు సృష్టించారు అని ఉంది కదా, అవన్నీ మీరు విస్తారంగా చెప్పాలి అని ప్రార్థించిన వెంటనే మైత్రేయులు పరమ సంతోషంతో ఇలాగ భగవంతుని స్తుతించిన తర్వాత బ్రహ్మదేవులు అలాగే కూర్చొని పైన కొన్ని సంవత్సరాలు తపం చేశారు. అలా తపస్సు చేసినప్పుడు ఆయనకు అన్ని విషయాలు తెలిసింది. అదంతరా మళ్ళీ సృష్టి చెయ్యాలి అని కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఏమి ఉన్నిందంటే ఏకోపిత్యమైన ప్రళయ జలము. ఇది మన ఇక్కడ ఉండే సముద్రాల జలంలాగా కాదు, ఈ లోకాన్నే అంతం చేసేంత జలము. దాంట్లో అక్కడక్కడ ఇలా ఘోరంగా ఇలా వీసే ఈ గాలి, ఇవన్నీ చూసి కొంచెం భయపడాడంట. ఇప్పుడు తనకు తపస్సు ఉన్నందువల్ల ఆ తపస్సు శక్తితో ఆ జలాన్ని ఆ వాయుని అలాగే తాగేసి ఇలా ప్రసన్నంగా చూసేటప్పుడు అప్పుడు ఒక ప్రకాశం వచ్చి అన్నీ సరిగ్గా అయింది. అలా అయిన తర్వాత ఆ బ్రహ్మదేవులు తాను ఏ పుష్పంలో ఏ తామర పువ్వులో ఇలా కూర్చొని ఉన్నారో ఆ తామర పువ్వుని అధిష్టానంగా పెట్టుకొని, ఇక్కడ మనము సంధ్యావందనం చేసేటప్పుడు 7 లోకాలు చెప్తాం కదా, భూలోకం, భువర్లోకం, మహర్లోకం, జనర్లోకం, తపోలోకం, సత్యలోకం అంటూ పైన 7 లోకాలు, కింద 7 అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం అంటూ ఈ 14 లోకాలకు ఆధారంగా ఆ తామర పువ్వునే పెట్టుకొని, ఆ తామర పువ్వునే ఒక ఆధారంగా పెట్టుకొని ఈ 14 లోకాలు బ్రహ్మదేవులు సృష్టించారంట. ఇలా బ్రహ్మదేవులు సృష్టించి దానికి ఆధారంగా ఏమి పెట్టాడంటే ధర్మాన్ని పెట్టాడు. ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అని వేదంలో ఉపనిషత్తులో చెప్పినట్టుగా ధర్మం అనేది ఆధారంగా ఉంది. ఇలాగ సృష్టి చేశారు అని తెలిసిన వెంటనే మళ్ళీ విదురులు ప్రశ్నించారంట. మీరు ప్రారంభంలో చెప్పేటప్పుడు భగవంతుడు కాలం అనే దాన్ని పెట్టుకొని మొదట సృష్టించి తర్వాత ఈ లోకాన్ని సృష్టించారు అని చెప్పినారే, అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక్కసారి ఆలోచించి చూస్తే మనకు తెలుస్తుంది, ఈ కాలం అనేది లేకపోతే ఎలా ఈ జగత్తు గడుస్తుంది, కాలం లేకపోతే ఎలా గడుస్తుంది అనేది ఒకసారి మనం దాన్ని ఒకసారి ఆలోచించి కూడా చూడలేము. అలాంటి కాలాన్ని సృష్టించారు కదా. ఆ కాలం అనేది అందరికీ ఒకేలాగానే ఉండదు, ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. బ్రహ్మదేవులకు ఒకలాగా ఉంటుంది, దేవతలకు ఒకలాగా ఉంటుంది, పితృదేవతలకు ఒకలాగా ఉంటుంది, మనుష్యులకు ఒకలాగా ఉంటుంది, జీవ జంతువులకు ఒకలాగా ఉంటుంది, ప్రేత పిశాచ రాక్షసులకు ఒకలాగా ఉంటుంది అంటూ ఒక్కొక్కరికి ఒకలాగా ఉంది కదా. అది ఒక్కొక్కరికి ఎలా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి ఉంది అనేది మీరు నాకు చెప్పాలి. పైన సంతోషంతో మైత్రేయులు, నాయనా ఈ కాలం అనేది ఇప్పుడు సృష్టింపబడిందని అనుకోవద్దు, దీనికి ఆది లేదు అంతము లేదు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ మహాప్రళయం తర్వాత పరార్ధద్వైజీవి అయిన బ్రహ్మదేవులు సృష్టి అయ్యి ఈ జగత్ సృష్టి చేశాడు అని. దీనికి ముందు ఒక మహాప్రళయం, దానికి ముందు బ్రహ్మదేవులు, దానికి ముందు ఒక మహాప్రళయం అంటూ ఇది ఒక్క సర్కిల్ లాగా ఇలా పోతూనే ఉంది. దీనికి ఆది చెప్పలేము అంతము చెప్పలేను. అలాంటి కాలస్వరూపుడైన భగవంతునికి నమస్కారం అంటూ పైన కథ చెప్పేదానికి ప్రారంభించారు. ఈ జగత్ సృష్టి అనేది 10 విధంగా 10 విధంగా ఉంది అంటూ వర్ణిస్తూ దానికి సర్గం అని పేరు అని చెప్పినారు. మొదటిది ఏమిటి, ఈ సృష్టి ఏమిటంటే కాలకర్మ స్వభావం అని దీన్ని పెట్టుకొని మహత్వత్వం ఆధారంతో పెట్టుకొని ఈ 3 సృష్టి అయింది కదా, ఇదే మొదటి సృష్టి అని వివరించారు. అహంకారతత్వం యొక్క ఆధారంతో వచ్చిన ద్రవ్యజ్ఞాన క్రియ అనేది 2వ సృష్టి అన్నారు. తర్వాత ఈ అహంకారతత్వం యొక్క ఆధారంతోనే ఈ పంచభూతములు పంచతన్మాత్రలు సృష్టి అయింది, దాని 3వ తత్వముగా చెప్పినారు.
ఈ పంచభూతములకి పంచతన్మాత్రలకి మనం రిసీవ్ చేసుకునేదానికి కర్మేంద్రియం జ్ఞానేంద్రియం అనేది సృష్టి అయింది కదా. ఇది 4వ తత్వముగా చెప్పినారు. ఈ అహంకార తత్వం యొక్క ఆధారంతోనే సాత్విక అహంకార తత్వం యొక్క ఆధారంతో మనస్సు అనేది సృష్టింపబడినది అంటూ 5వ సృష్టిగా ఈ మనస్సుని చెప్పారు. ఈ ప్రపంచం సృష్టి అయ్యేటప్పుడు అన్నీ సక్రమంగా మంచిదిగానే సృష్టి అవ్వలేదు. మంచితో పాటు చెడు కూడా సృష్టి అయింది. ఈ దుర్బుద్ధి, అవివేకత, అవిజ్ఞానం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సృష్టి అయింది. ఇది 6వ సృష్టిగా చెప్పబడింది. అంతేకాకుండా ఈ ప్రపంచమంతా 2 విధంగా ఉంది. ఒకటి స్థావరం, ఇంకొకటి జంగమం. స్థావరం అనేది ఎక్కడికి కదలనిది, జంగమం అనేది కదులుతూ ఉంటుంది. జంగమం అనేది మనుష్యులు, జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ జంగమం. స్థావరం అంటే ఏమిటంటే కొండలు, వృక్షాలు, చిన్న చిన్న వృక్షాలు ఇవన్నీ స్థావరం. ఈ స్థావరం అనే సృష్టి అయింది కదా, ఈ వృక్షములు, కొండలు ఇవన్నీ సృష్టి అయిన దానికి దీన్ని 7వ తత్వముగా సృష్టి అని చెప్పినారు. తరువాత 8వ సృష్టిగా ఏమిటంటే ఈ జంతువుల్ని చెప్పినారంట. ఈ జంతువులకి తిర్యగ్యోని అని పేరు. ఇది అయితే జంగమం అనే విషయంలో కలుస్తుంది. దీనికి తిర్యగ్యోని అని పేరు. తిర్యక్ అంటే ఇలా మనమంతా ఇలా పైకి మనం ఎదుగుతాము. ఈ జంతువులన్నీ ఇలా మధ్య భాగంలో పెరుగుతూ వస్తుందంట. దానికి తిర్యగ్యోని అని పేరు. అందుచేత ఈ తిర్యగ్యోని ఏదైతే ఉందో 28 విధములుగా ఉందంట. ఈ 28 విధములుగా ఉండే ఈ తిర్యగ్యోని అన్నీ 8వ సృష్టిగా చెప్పారు. ఎవరైతే ఆహారం తినేది కిందకు వెళ్ళి జీర్ణమయ్యి అది నశిస్తుందో ఆ సృష్టి అనేది 9వ సృష్టి. ఇప్పుడు చెప్పేటప్పుడు మన మనుష్యుల గురించే చెప్పారు. ఈ మనుష్య సృష్టి అనేది 9వ సృష్టిగా చెప్పి తరువాత శుద్ధ సత్వగుణములైన దేవతలు, యక్షులు, సిద్ధులు, కిన్నరులు, గంధర్వులు వీళ్ళందరూ సృష్టి అయినది దేవతా సృష్టి. ఇది 10 సృష్టిగా ఈ భాగవతంలో మైత్రేయులు 10 విధమైన సృష్టి అని ఈ అధ్యాయంలో వర్ణించారు. తర్వాత విస్తారంగా వర్ణించేటప్పుడు ఈ సృష్టి అనేది ఎలాగుందంటే ఇలా నదుల్లో ఇలా జలం తిరుగుకుంటూ వస్తుంది కదా, ఇలాగా ఒక సర్కిల్ లాగా అనేది ఇది జరుగుతూ ఉంది. దీనికి ఆది లేదు, అంతము లేదు. దీంట్లో ఇలా పుడుతూ చస్తూ ఇలా ఈ జీవం అనేది జరుగుతూ ఉంది. మనం అనుకుంటున్నాము ఈ బ్రహ్మదేవుడు పుట్టి ఇప్పుడు ఈయన సృష్టి వల్ల ఇది జరుగుతుందని. అది కాదు. దీనికి ముందు ఎన్నోసార్లు పుట్టి ఎన్నోసార్లు మరలించి ఇలాగ భగవంతుని యొక్క సాయుధ్యం పొందేంత వరకు ఈ ప్రపంచం అనేది ఇలా చుడుతూ వస్తూనే ఉంటుంది. అదే భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క మాయ. ఇది భగవంతుని చరణారవిందాన్ని చేర్చుకుంటేనే మనం దీని నుంచి బయటకు రావచ్చు. ఇప్పుడు దేవతా సృష్టి అంటున్నామే, ఈ దేవతలు కూడా మళ్ళీ మళ్ళీ పుడుతున్నారు అని చెప్పి ఈ 10వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. అథ 10మోऽధ్యాయః విదురౌవాచ అంతర్హితే భగవతి బ్రహ్మాలోకపితామహః ప్రజాససర్జకతిధా దైహికీః మానసీర్విభుః ఏ చ మే భగవన్ పృష్టాః త్వయ్యర్థా బహువిత్తమా తాన్ వదస్వానుపూర్వ్యేణ ఛిందినః సర్వసంశయాన్. సూతోవాచ ఏవం సంచోదితస్తేన క్షత్రా కౌషారవో మునిః ప్రీతః ప్రత్యాహతాన్ ప్రశ్నాన్ హృది స్థానథ భార్గవ. మైత్రేయోవాచ విరించోపి తథా చక్రే దివ్యం వర్షశతం తపః ఆత్మని ఆత్మానమావేశ్య యదాహ భగవానజః తద్విలోక్య అబ్జసంభూతో వాయునా యదధిష్ఠితః పద్మమంభశ్చ తత్కాల కృతవీర్యేణ కంపితం తపసా హ్యేధమానేన
विद्यया चात्मसंस्थया विवृद्धविज्ञानबलः न्यपात् वायुं सहाम्भसा तद्विलोक्य वियद्व्यापी पुष्करं यदधिष्ठितम् अनेन लोकान् प्राग्लीनान् कल्पितास्मीति अचिन्तयत् पद्मकोशं तदाविश्य भगवत्कर्मचोदितः एकं यभाङ्क्षीत् उरुधा त्रिधा भाव्यं द्विसप्तधा एतावान् जीवलोकस्य संस्थाभेदः समाहृतः धर्मस्य ह्यनिमित्तस्य विपाकः परमेष्ठ्यसौ विदुरौवाच यदात्स बहुरूपस्य हरेरद्भुतकर्मणः कालाख्यं लक्षणं ब्रह्मन् यथा वर्णय नः प्रभो मैत्रेय उवाच गुणव्यतिकराकारः निर्विशेषो अप्रतिष्ठितः पुरुषस्तदुपादानम् आत्मानं लीलया सृजत् विश्वं वै ब्रह्मतन्मात्रं संस्थितं विष्णुमायया ईश्वरेण परिच्छिन्नं कालेनाव्यक्तमूर्तिना यथेदानीं तथाग्रे च पश्चादपि एतदीदृशं सर्गो नवविधस्तस्य प्राकृतो वैकृतस्तु यः कालद्रव्यगुणैरस्य त्रिविधः प्रतिसङ्क्रमः आद्यस्तु महतः सर्गो गुणवैषम्यमात्मनः द्वितीयस्तु अहमो यत्र द्रव्यज्ञानक्रियोदयः भूतसर्गः तृतीयस्तु तन्मात्रो द्रव्यशक्तिमान् चतुर्थ ऐन्द्रियः सर्गो यस्तु ज्ञानक्रियात्मकः वैकारिको देवसर्गः पंचमो यन्मयं मनः षष्ठस्तु तमसः सर्गो यस्त्वबुद्धिकृतः प्रभो षडिमे प्राकृताः सर्गाः वैकृतानपि मे शृणु रजोभाजः भगवतः लीलेयं हरिमेधसः सप्तमो मुख्यसर्गस्तु षड्विधः तस्थुषां च यः वनस्पति ओषधिलताः त्वक्सारा वीरुधोद्रुमाः उत्स्रोतसः तमः प्रायाः अन्तःस्पर्शाः विशेषिणः तिरश्चाम् अष्टमः सर्गः सोऽष्टाविंशत् विधो मतः अविदो भूरितमसः घ्राणज्ञा हृद्यवेदिनः गौरजो
महिषः कृष्णः सूकरो गवयोरुरुः द्विषफाः पशवश्चेमे अविरुष्ट्रश्च सत्तमा खरोश्वोश्वतरो गौरः शरभः चमरी तथा ये ते चैकशफाः क्षत्तः शृणु पञ्चनखान् पशून् श्वासृगालो वृको व्याघ्रः मार्जारः शशशल्लकौ सिंहः कपिः गजः कूर्मः गोधा च मकरादयः कंकगृध्रवटश्येन भासभल्लूकबर्हिणः हंससारसचक्राह्व काकोलूकादयः खगाः अर्वाक्स्रोतस्तु नवमः क्षत्तरेकविधो नृणां रजोऽधिकाः कर्मपराः दुःखे च सुखमानिनः वैकृतास्त्रयः एवैते देवसर्गश्च सत्तमा वैकारिकस्तु यः प्रोक्तः कौमारस्तु भयात्मकः देवसर्गश्चाष्टविधः विबुधाः पितरोऽसुराः गन्धर्वाप्सरसः सिद्धाः यक्षरक्षांसि चारणाः भूतप्रेतपिशाचाश्च विद्याद्राः किन्नरादयः दशैते विदुराख्याताः सर्गास्ते विश्वसृक्कृताः अतः परं प्रवक्ष्यामि वंशान् मन्वन्तराणि च एवं रजः प्लुतस्रष्टा कल्पादिषु आत्मभूर्हरिः सृजत्यमोघसङ्कल्पः आत्मैव आत्मानम् आत्मना श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे दशमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।